రాజకీయ పార్టీల అధ్యక్షులు రాష్ట్రంలోని రాజ్యసభ మరియు లోక్సభ ఎంపీలకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. జగన్ ఏం చెబితే అది చేస్తాం, ఆత్మాహుతి దళంగా పనిచేస్తామంటున్న వారు నాయకులా లేక ఉగ్రవాదులా అని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. సమాన అవకాశాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడపవచ్చని అంబేద్కర్ మార్గదర్శనం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమలవుతాయని, దీంతో మన రాజ్యాంగం మరింత బలోపేతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్తో తమకున్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ నివురుగప్పిన నిప్పులా మారాయి. టాక్సిక్ సినిమా మరోసారి వాయిదా పడనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలను టీం ఖండించింది. జూన్ 4న సినిమా విడుదలవుతుందని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది. విజయవంతంగా దూసుకుపోతున్నటువంటి రాజస్థాన్ రాయల్స్ విజయ పరంపరకు బ్రేక్ వేసి హైదరాబాద్ మైదానంలో ఆరెంజ్ ఆర్మీ జెండా పాతింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.